అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. తిరుమల విమాన వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం విమానం మీద వాయువ్య మూలకు గూడు లాంటి చిన్న మందిరం వెండి మకర తోరణంతో అలంకరింపబడి, ఆ మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తిని పోలిన చిన్న విగ్రహం ఉంది. ఆయనకు ఇరువైపులా గరుత్మంతుడు, హనుమంతుడు ఉంటూ సేవిస్తూ ఉన్నారు. ఆనంద నిలయ విమానంపై వేంచేసి ఉన్నందువల్ల ఆయన విమాన వెంకటేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. ఈ విమాన వెంకటేశ్వర స్వామిని తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని వెంకటాచల మహత్యం ద్వారా తెలుస్తుంది. ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం గర్భాలయంలో స్వయంభువ మూర్తిగా వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్మూర్తి దర్శనంతో సమానమని విశ్వాసం. ఒకవేళ ఆనంద నిలయంలోని మూలమూర్తి దర్శనం కాకపోయినా ఈ విమాన వెంకటేశ్వరుని దర్శిస్తే చాలట, యాత్రా ఫలితం దక్కుతుందట. పూర్వ భక్తులు విమాన ప్రదక్షిణ చేస్తూ ముందుగా విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తర్వాతే ఆనంద నిలయంలోని మూలమూర్తిని దర్శించేవారట. పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ముందు శ్రీ మూలమూర్తిని దర్శించుకున్న తర్వాతే విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించడం జరుగుతూ ఉంది. ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన సర్వజీవుల పాపాలు తొలగుతాయి, అంతేకాదు సర్వ శుభాలు కలుగుతాయట. ఆనంద నిలయం విమానం మీద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ వ్యాసతీర్థుల వారి కాలం నుండి ప్రాధాన్యాన్ని, విశిష్టతను సంతరించుకున్నాడు. శ్రీకృష్ణ దేవరాయలు వారి కాలంలో ప్రసిద్ధి పొందిన ద్వైత పీఠ సంప్రదాయ ప్రవర్తకులు ఈ వ్యాసతీర్థులు. శ్రీకృష్ణ దేవరాయలకు కలిగిన కుహు యోగమనే కాలసర్ప దోషం నుండి కాపాడడానికి విజయనగర సింహాసనాన్ని తానే అధిష్ఠించినారట. అందువల్లే ఈ యతీశ్వరులకు రాయలు అనే బిరుదనామం ఏర్పడి వ్యాసరాయలుగా లోకంలో ప్రసిద్ధి పొందినారు. తదుపరి శ్రీ వ్యాసరాయలు తిరుమల శ్రీవారి ఆలయంలో సుమారు 12 సంవత్సరాల పాటు అర్చనాధికములు నిర్వహించినారట. ఆ సమయంలో విమాన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పారాయణలు, దర్శనాదులు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అందువల్లే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తర్వాత విమాన ప్రదక్షిణ మార్గంలో నడుస్తున్న భక్తులు ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం కూడా చేసేవారు.